మీకు నేనొక దృశ్యం చూపిస్తా. చూసారుగా, ఇది ఒక యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి నిన్న మొన్న మొలిచిన యూనివర్సిటీ కాదు. మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇది మన ఇండియాలోనే ఆధునిక అద్భుతాలు అని చెప్పదగిన టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అన్ని గుదిగుచ్చి ఒక్కచోట పోసినట్టుగా నిలిచి కనిపిస్తున్న మోడర్న్ వండర్. వందలు కాదు, వేల ఏళ్ల చరిత్రను దాటి అనేక డిస్ట్రక్షన్స్ ని తట్టుకొని ఇప్పుడు ఇలా తలెత్తి నిలబడుతోంది. ఇది మా గొప్పదనం, ఇది మా విశిష్టత, ఇది మా ప్రత్యేకత అని ప్రపంచానికి చాటుతోంది. ఇలా నిలబడి టీవీగా కనిపిస్తున్న ఆధునికతని అద్దుకున్న ఈ యూనివర్సిటీ ఏదో తెలుసా? ది గ్రేట్ నలంద యూనివర్సిటీ. గత 4-5 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన క్యాంపస్ ఇదంతా. రాజకీయాలు పక్కన పెట్టండి, నచ్చచ్చు నచ్చకపోవచ్చు విధానాలు, కానీ నలంద యూనివర్సిటీ మీద మోడీ ప్రత్యేకంగా పెట్టిన దృష్టి చూస్తే మన చరిత్ర, మన ప్రత్యేకత, మన చారిత్రక వైభవం లేచి నిలబడి కళ్ళ ముందు కదలాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ నలంద యూనివర్సిటీ రిజర్వేషన్ ఎలా జరిగింది, ఎందుకింత ప్రత్యేకం, డీటెయిల్గా చూద్దామా? ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వగైరా యూనివర్సిటీల గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కాదు, దశాబ్దాల నుంచి ఇలాంటి చర్చ మన దగ్గర జరగడం చూస్తూ ఉన్నాం. అలాంటి యూనివర్సిటీల నుంచి, అనుబంధ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉండటం చూస్తూ ఉన్నాం. కానీ ఆ యూనివర్సిటీలకి ఉన్న చరిత్ర ఎంత అని తిరిగేస్తే చాలా తక్కువ అని ఇదిగో ఈ ఇయర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ప్రపంచం కళ్ళు తెరవక మునిపే, నాగరికత నేర్చుకోక మునిపే, అమెరికా, యూరోప్ లాంటి దేశాలన్నీ భూమి మీద తల ఎత్తక మునిపే, క్రీస్తు పూర్వమే మన దగ్గర విశిష్ట వారసత్వ సంపదగా, విజ్ఞాన భాండారంగా నిలిచిన యూనివర్సిటీలు నలంద, తక్షశిల. ఇదంతా భారతీయత మీద అభిమానంతో చెప్తున్న మాట కాదు కదా, చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా, చరిత్ర అబద్ధం చెప్పదు కదా. గుప్తుల కాలంలోనే ఇలా రూపుదిద్దుకున్న నలంద యూనివర్సిటీ అప్పట్లోనే వివిధ అంతస్తుల్లో నిర్వహించడము, దాదాపు 60 డిసిప్లిన్స్లో విద్యార్థులకి శిక్షణ ఇచ్చింది అని ఇప్పటికీ చారిత్రక గ్రంథాలు, ఆధారాలు మనకు చెప్తుంటాయి. ఖగోళ శాస్త్రం లాంటివి అప్పట్లోనే చాలా సైంటిఫిక్గా ఇండియాలో అభ్యసించిన ఆధారాలు ఉన్నాయి అనేది ఇప్పటికీ చైనా లాంటి దేశాలు కూడా ఒప్పుకునే వాస్తవం కదా. ఇలాంటి వాటన్నిటికీ హేతువు, ఆధారం, మూలం నలంద యూనివర్సిటీ. అలాంటి నలంద యూనివర్సిటీ అనేక దండయాత్రల్ని తట్టుకొని నిలబడింది, శిథిలమై బతికిపోయింది, బుగ్గిగా మిగిలి ఫీనిక్స్లా మళ్ళీ తల ఎత్తి ఇప్పుడు ఇదిగో ఇలా కళ్ళ ముందు కనపడుతోంది. नालंदा ये केवल नाम नहीं है, एक पहचान है, एक सम्मान है. చరిత్రలో చదివి ఉంటాం ఎప్పుడో హున్స్ అని యురేషియా నుంచి, సెంట్రల్ ఏషియా ప్రాంతం నుంచి వచ్చి దండయాత్ర చేసి ఈ యూనివర్సిటీని మొదట ధ్వంసం చేశారని చూస్తుంటాం. తర్వాత 1190లోనో చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీని ధ్వంసం చేసి తగలపెడితే ఇక్కడ గ్రంథాలయం కొన్ని నెలల పాటు అగ్నికి ఆహుతవుతూనే ఉంది అని చెప్పిన మాట వింటుంటే మనకి రక్తం మరిగిపోతుంది. అప్పట్లోనే కొన్ని నెలల తరబడి ఆహుతయింది అంటే ఎంత విజ్ఞాన భాండాగారం అయి ఉంటుంది నలంద. ఇలాంటి దాడుల్ని, ప్రతిఘటనల్ని అన్నిటినీ తట్టుకొని శిథిలావస్థతో ఒకనాటి చరిత్రలాగా ఈ నలంద యూనివర్సిటీ మిగిలిపోతే పేరుకి మాత్రం కొనసాగుతున్న చరిత్ర ఆధునిక భారతం చూస్తూ ఉంది కదా. అలాంటి నలంద యూనివర్సిటీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు ఇలా తీర్చిదిద్దింది మోడీ జమానా. చూస్తున్నారుగా ఈ క్యాంపస్, దాదాపు 500 ఎకరాల సువిశాల ప్రాంగణం. ఇదంతా మోడర్న్ ఆర్కిటెక్చర్ తో, ఆధునిక టెక్నాలజీతో ఇది రూపుదిద్దుకుంది. ఈ క్యాంపస్ అంతా నెట్ జీరో ఎమిషన్స్. నెట్ జీరో అంటే తెలుసా? కొద్దో గొప్ప ఎమిషన్స్ వస్తే గనక వాటిని రీసైకిల్ చేస్తుంటారు కొన్ని చోట్ల, 5% 10%. అలాగా అసలు రీసైకిల్ చేయాల్సిన అవసరమే లేకుండా ఉంటే దాన్ని నెట్ జీరో అంటారు. అంటే 100% గ్రీన్ అనమాట. అయితే గ్యాస్ ఆధారితం, లేదంటే కనుక 100కి 100% సోలార్ విద్యుత్ మీద నడవటమే కాదు, వేస్ట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి క్లాస్ రూమ్ మెయింటెనెన్స్ వరకు ప్రతి దాంట్లోనూ ప్రపంచం ఆశ్చర్యపోయే టెక్నాలజీని ఇక్కడ ఆవిష్కరించారు. ఇవి చూసిన తర్వాత నేను మొదట్లో చెప్పినట్టు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ అని గొప్పగా చెప్పుకునే రోజుల నుంచి మన దగ్గర నలంద ఇలా ఉంది, ఈ యూనివర్సిటీకి 1000 ఏళ్ల చరిత్ర ఉంది అని సగర్వంగా చెప్పుకునే అవకాశం ఇప్పుడు ఇండియా ముందుకొచ్చింది. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో ఇలాంటి ఫెసిలిటీ రావడం అనేది ఒక
ఐకానిక్ మూమెంట్ అని అనుకోవాలి. విద్యారంగంలో భవిష్యత్తు నిర్మాణం మీద ఫోకస్ ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి అని ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే కదా. బహుశా చారిత్రక విశిష్టతని పునరుద్ధరించాలి అనే ఆలోచనతో పాటు ఇండియా స్టాండర్డ్ ఇది, ఇండియా ప్రమాణాలు ఇలా ఉన్నాయి ఇప్పుడు అని ప్రపంచానికి చాటాలన్న సంకల్పం కూడా దీని వెనక ఉందేమో అని మనకు అనిపిస్తుంది. ఇది చూసి కేవలం సంబరపడితే సరిపోదు కదా. ఇలాంటి స్టాండర్డ్ దిశగా మన యూనివర్సిటీల్ని క్రమంగా రిజనరేట్ చేయగలిగితే గనక 150 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశం విద్యారంగంలో సెల్ఫ్ సస్టైనబిలిటీని సాధించే దిశగా అడుగు వేయగలుగుతుందేమో. అఫ్ కోర్స్ కేవలం ఫెసిలిటీస్, మోడర్న్ టెక్నాలజీతో పాటు స్టాండర్డ్స్ కూడా ఉండాలి. దానికోసం దూరదృష్టి ఉన్న విధానాలు రావాలి. వన్స్ నిర్మాణం అంటూ జరిగిన తర్వాత విధానాలు ఆటోమేటిక్గా రావచ్చు అని ఆశించవచ్చు కదా. విధానాలు ఉండబట్టే కదా ఇలాంటివన్నీ వస్తాయి అని ఇప్పుడు అనిపిస్తున్న టైంలో ఈ నలంద యూనివర్సిటీ దేశానికే ఒక జ్యువెల్ విజ్ఞాన రంగంలో అని అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. మీరైతే ఏమంటారు? నలంద లాంటి యూనివర్సిటీలు ఇలాంటి రిజర్వేషన్ దేశవ్యాప్తంగా జరిగితే ఇంకెంత బాగుంటుందో కదా. ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్ అండ్ థాట్.